క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, దేవుడు ఎందుకు సృష్టించాడు, ఈ భూమి మీద మానవాళిని దేవుడు ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడు అన్న ఉద్దేశం ఖచ్చితంగా ప్రతి మానవుడికి తెలియాలి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తాను ఎందుకు పుట్టాడో తెలియాలండి. ఆదికాండంలో దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ, ఏ సందర్భం అంటే కయ్యను తన అర్పణను దేవుడు అంగీకరించలే, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఆ సందర్భంలో దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనువా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అంటాడండి దేవుడు. నిజంగా మంచి పని చేసేవాడు తలెత్తుకుంటాడు, చెడ్డ పని చేసేవాడు తలదించుకుంటాడు. ఈరోజు కయ్యను చేసిన పని తలదించుకునే పని చేశాడు. దేవుడు మాట్లాడుతూ, నువ్వు సత్క్రియ చేయాలి. ఎందుకు మానవులను దేవుడు పుట్టించాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా, మనం ఏమై ఉన్నాము అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, ఆ సత్క్రియలు చేయడానికే మానవులు సృష్టించబడ్డారు. నిజంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకులో మంచి పనులు చేయగలుగుతున్నామా? మంచి పనులు చేయగలుగుతున్నామా? అసలు ఆయన చేతులతో దేవుడు ఎందుకు చేసుకున్నాడు అంటే, ఈ భూమి మీద సత్క్రియలు చేయడానికే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, ప్రభువైన యేసు ఈ విధంగా మాట్లాడుతారండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. నిజమే, మనుషులు మనల్ని గమనిస్తూ ఉన్నారు, ప్రతి చర్యను చూస్తూ ఉన్నారు. ఒక క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకుని బయటికి వెళ్తున్నామంటే నిన్ను బట్టి దేవుని నామం దూషించబడకూడదు. మనం ఎందుకు సృష్టించబడ్డామన్న సంగతి, ఉద్దేశము కనీసం క్రైస్తవులకైనా తెలియాలి కదా. మనం ఎందుకు సృష్టింపబడ్డాము అంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచాలి, ఆయన మహిమపరచబడాలి. ఆ సత్క్రియలు చేయడానికే క్రైస్తవులుగా మనం సృష్టించబడ్డామండి. మనం పుట్టించాడు దేవుడు, ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము. నిజంగా సత్క్రియలు చేసేవారిగా ఉన్నామా? జాగ్రత్త, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. సత్క్రియ అనేది ఒక మంచి పని. నీ జీవితంలో నీ ప్రవర్తన మార్చుకోవడం సత్క్రియ, దేవుని కోసం బ్రతకడం సత్క్రియ, ఒకరికి సహాయం చేయడం సత్క్రియ. ముందుగా నా ప్రవర్తన, నా బ్రతుకు, నా జీవితం దిద్దుకోవడమే సత్క్రియ. మనుషులు నీ ప్రవర్తన చూస్తారు, ఆ సత్క్రియని బట్టి దేవుడు మహిమపరచబడాలి. మరి సత్క్రియలు చేసేవారిగా ఉన్నామా? ఆయన ఎందుకు సృష్టించాడో ఖచ్చితంగా అర్థం అవ్వాలండి.